నా ప్రభా అన్ని కూడా విన్నావు తండ్రి. ఆలకిచ్చి నాయన ఈ బిడ్డలు నాయన అనారోగ్యాలతో ఉన్నప్పుడు నాయన ముట్టి స్వస్థపరిచారు ప్రభా. మీకు వందనాలు సూత్రాలు. ఆ తల్లి ప్రభా గోళ్ళ పట్టుకొని నడిచేది, నిలబడ్డానికి కూడా ఎంతో బాధపడేది నాయన. ఈ రోజు చూసినప్పుడు నాయన నీకు మహిమ కలగాలి దేవా. మీకు వందనాలు సూత్రాలు. నాయన నిన్నే సూచించాలి తండ్రి. నాయన ఇది కేవలం మీ యొక్క కృప, మీ యొక్క దయతో నాయన మీకు వందనాలు సూత్రాలు. ఆ తల్లి ప్రభు ఇంకా క్రిస్మస్ ప్రార్థనల కల్లా ఇంకా స్వస్థత నాయన, ఇంకా చక్కగా మునుపుడు కంటే అధికంగా లేడి పిల్లలాగా నేను గెంటాలి ప్రభా. అటువంటిగా నీ యొక్క సన్నిధికి రావాలి. నీ సన్నిధి దూరమైన ఏడుస్తుంది కానీ ప్రభా ఇంకో దానికోసం ఏడట్లేదు ప్రభా. నాయన నేను ఆసక్తిని నాయన ఆశపడే ప్రాణం తృప్తిపరిచే దేవుడివి నాయన. నేను స్వస్థపరిచి ప్రభా మేము నడిపిస్తున్నందుకే మీకు వందనాలు సూత్రాలు. మీ సన్నిధిలో ప్రతి ప్రార్థనలకి రావాలి నాయన. క్రిస్మస్ ప్రార్థనలు అందరూ కూడా సన్నిధిలో ఉంటే ఇంట్లో ఉండకూడదు నాయన. మీకు వందనాలు సూత్రాలు. దానికి ఓపిక దయచేయండి, శక్తి దయచేయండి, బలము దయచేయండి నాయన. మీకు వందనాలు సూత్రాలు. అలాగే నాయన రూబెన్ బ్రదర్కి కూడా ప్రభా నాయన ఆరోగ్యం ఇచ్చి, శక్తి ఇచ్చి, బలం ఇచ్చి మీరు నడిపిస్తున్నారైనా మీకు వందనాలు సూత్రాలు. మరి తనకి ఎంతో బాధ్యత, ఎంతో పోరాటము తండ్రి. ఆ యొక్క సమస్యలక ప్రభా నాయన పక్షిరాజు అవమానాల ప్రభా పరిగెడుతున్నాడు. మీ యొక్క సేవకి వస్తాడు ప్రభా. ఇంట్లో కూడా ప్రభా తను చేసుకుంటాడు ప్రభా. మీకు వందనాలు సూత్రాలు. కానీ శ్రమని ఎప్పుడు కూడా మీరు విడిచిపెట్టరు నాయన. నేను శ్రమ కొంతకాలమే నాయన. నేను అన్న చెప్పే దేవుడివి నాయన, దీవెనలు ఇచ్చే దేవుడివి. అది ఈ కుటుంబాన్ని ప్రభా నాయన. తన భార్యకు కూడా నాయన గర్భసంచి ప్రాబ్లం అన్నప్పుడు ప్రభా తను ఎంతో బాధ ఎవరి బాధ వాళ్ళకే నా తండ్రి. నాయన తను చెప్పినా మాకేమీ అనిపించదు, ఎందుకంటే ఆ బాధ తనకు మాత్రమే ఉంటుంది తండ్రి. నాయన